ఓం నమః శివాయ. నమస్కారం భక్తులారా, నేను శివుడను. ఈరోజు మీతో కొన్ని మాటలు చెప్పాలని వచ్చాను. ఈ మాటలు మీ జీవితాన్ని నిలబెట్టడానికి, మీ మార్గంలో ఉన్న చీకటిని తొలగించేందుకు, మిమ్మల్ని తిరిగి వెలుగులో నిలపడానికి చెప్తున్నాను. శ్రద్ధగా వినండి. కష్టాలు వచ్చినప్పుడు భయపడకండి. అవి మీ బలాన్ని పరీక్షించడానికే వస్తాయి అని నేను మీకు చెప్తున్నాను. భక్తులారా, జీవితంలో కష్టాలు రాకుండా ఎవరూ ఉండలేరు. కాని ఆ కష్టాలను ఎలా ఎదుర్కొంటారో అందులోనే మీ శక్తి ఉంది. సముద్రం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండదు. కొన్నిసార్లు అలలు ఎగసిపడతాయి, తుఫానులు వస్తాయి. కాని తుఫాను వెలిసిన తరువాత సముద్రం మళ్లీ శాంతిస్తుంది. మీ జీవితం కూడా అంతే. ఓర్పు అంటే కేవలం వేచి చూడటం కాదు. అది ఒక అంతర్గత శక్తి. కష్టాల మధ్యలో కూడా నిలబడగల సామర్థ్యం. చెట్టు గాలికి ఎలా వంగుతుందో చూడండి, కాని విరగకుండా తిరిగి నిటారుగా నిలబడుతుంది. అలాగే మీరు కూడా జీవిత తుఫానుల్లో వంగవచ్చు, కాని విరగకూడదు. మీరు చేసే ప్రతి పనికి ఫలితం తప్పక వస్తుంది. మంచి చేస్తే మంచి ఫలం, చెడు చేస్తే చెడు ఫలం అని నేను మీకు బోధిస్తున్నాను. ఈ లోకంలో ఏదీ దానంతట అదే జరగదు. ఏ విత్తనం వేస్తే ఆ మొక్కే వస్తుంది. ముళ్ల విత్తనానికి ముళ్ల చెట్టు, పూల విత్తనానికి పూల మొక్క. మీ కర్మలు కూడా అలాగే పనిచేస్తాయి. మీరు ఇతరులతో ఎలా ఉంటారో వారు మీతో అలాగే ఉంటారు. మీరు ప్రేమ చూపిస్తే ప్రేమ తిరిగి వస్తుంది. మీరు ద్వేషం చూపిస్తే ద్వేషం తిరిగి మీకే చేరుతుంది. కాబట్టి మీ ప్రతి క్షణం, మీ ప్రతి పని, మీ ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మంచి చేసినా చెడు ఫలితం వచ్చినట్లు అనిపిస్తుంది. అప్పుడు నిరాశ చెందకండి. రైతు విత్తనం నాటిన వెంటనే పంట రాదు కదా. దానికి సమయం కావాలి, నీరు కావాలి, ఎండ కావాలి. అలాగే మీ మంచి కర్మలు ఫలించడానికి కూడా కొంత సమయం పడుతుంది. మీ మనసులో ఏముందో అదే మీ జీవితంలో ప్రతిబింబిస్తుంది అని నేను మీకు చెప్తున్నాను. భక్తులారా, మీ మనసు ఒక పూల తోటలాంటిది. ఆ తోటలో ఏ విత్తనాలు వేస్తారో అవే మొలకెత్తుతాయి. నిరాశ, భయం, కోపం అనే విత్తనాలు వేస్తే జీవితం నిరాశమయంగా మారుతుంది. ఆశ, ధైర్యం, ప్రేమ అనే విత్తనాలు వేస్తే జీవితం సుందరంగా వికసిస్తుంది. మీ మనసులో భయం ఉంటే మీకు ప్రతిచోటా ప్రమాదమే కనిపిస్తుంది. మనసులో ధైర్యం ఉంటే ప్రతి సవాలు ఒక అవకాశంగా కనిపిస్తుంది. మనసులో ద్వేషం ఉంటే మంచివారు కూడా శత్రువులుగా కనిపిస్తారు. మనసులో ప్రేమ ఉంటే ప్రతి వ్యక్తిలో మంచితనం కనిపిస్తుంది. కాబట్టి మీ మనసును స్వచ్ఛంగా ఉంచుకోండి. ప్రతిరోజు ఉదయం లేచి మంచి ఆలోచనలతో రోజును మొదలుపెట్టండి. రాత్రి పడుకునే ముందు ఆ రోజు జరిగిన మంచి విషయాలను గుర్తు చేసుకోండి. మీలో విశ్వాసం ఉంటే పర్వతాలను కూడా కదిలించగలరు అని నేను మీకు చెప్తున్నాను. భక్తులారా, విశ్వాసమంటే కేవలం నాపై నమ్మకం మాత్రమే కాదు. అది మీపై మీకుండే నమ్మకం. నేను చెయ్యగలను అనే నమ్మకం. నేను విజయం సాధించగలను అనే నమ్మకం. కష్టాలను దాటగలను అనే నమ్మకం. ఒక చిన్న పక్షిని చూడండి. అది ఆకాశంలో ఎగురుతుంది. దానికి రెక్కలు ఉన్నాయి, కాని దానికి శక్తి ఎక్కడి నుండి వస్తుందో తెలుసా? దాని విశ్వాసం నుండి. నేను ఎగరగలను అనే నమ్మకం నుండి. ఆ విశ్వాసం లేకపోతే రెక్కలు ఉన్నా ఎగరలేదు. మీలో కూడా అంతటి శక్తి ఉంది, కాని దాన్ని వాడుకోవడం మీరు మర్చిపోయారు. మీ శక్తిపై నమ్మకం ఉంచండి. మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచండి. మీ భవిష్యత్తుపై నమ్మకం ఉంచండి. ఆ విశ్వాసం ఉంటేనే మీరు ముందుకు సాగగలరు. నీరు ఎంత ఎత్తు నుండి వచ్చినా ఎప్పుడూ క్రిందికే ప్రవహిస్తుంది. అలాగే మీరు ఎంత గొప్ప స్థానానికి చేరుకున్నా వినయాన్ని వదలకండి అని నేను మీకు ఉపదేశిస్తున్నాను. భక్తులారా, గింజలతో నిండిన వరి కంకి ఎప్పుడూ వంగి ఉంటుంది. గింజలు లేని ఖాళీ కంకి మాత్రమే నిటారుగా నిలబడుతుంది. అలాగే నిజమైన జ్ఞానం ఉన్నవారు, నిజమైన శక్తి ఉన్నవారు ఎప్పుడూ వినయంగా ఉంటారు. గర్వంతో ఉండేవారు లోపల ఖాళీగా ఉంటారు. మీరు ఎంత సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా మీరు కేవలం మనుషులే. మీ విజయం మీ ఒక్కరి కృషి వల్ల మాత్రమే కాదు,
అందులో చాలామంది సహాయం ఉంటుంది. మీ తల్లిదండ్రులు, మీ గురువులు, మీ స్నేహితులు, సమాజం అందరి సహకారం వల్లే మీరు ఈరోజు ఇక్కడ ఉన్నారు. కాబట్టి వినయంగా ఉండండి. అది బలహీనత కాదు, అది నిజమైన శక్తి. వినయం ఉన్నవారికి ప్రతి ఒక్కరూ సహాయం చేస్తారు. గర్వం ఉన్నవారికి ఎవరు దగ్గరికి రారు. క్షమించడం బలహీనత కాదు, అది గొప్ప శక్తి. ద్వేషాన్ని మనసులో పెట్టుకోవడమంటే మనమే విషం తాగి ఎదుటివాడు చస్తాడని ఎదురుచూడడం లాంటిది అని నేను మీకు చెప్తున్నాను. భక్తులారా, మీకు ఎవరైనా హాని చేస్తే కోపం రావడం సహజం. కాని ఆ కోపాన్ని మనసులో ఉంచుకుంటే అది మిమ్మల్నే నాశనం చేస్తుంది. నిద్ర రాదు, శాంతి ఉండదు, ఆరోగ్యం పాడవుతుంది. క్షమించడమంటే ఎదుటివాడి తప్పును సమర్థించడం కాదు, మీ హృదయంలో పేరుకుపోయిన బాధను, కోపాన్ని వదిలించుకోవడం, ఆ బరువు నుండి మిమ్మల్ని మీరు స్వతంత్రం చేసుకోవడం. చూడండి, ఒక పెద్ద చెట్టు మీద ఎవరైనా రాళ్లు విసిరినా ఆ చెట్టు తిరిగి పండ్లనే ఇస్తుంది, రాళ్లు కాదు. అలాగే గొప్ప మనుషులు తమను బాధించిన వారికి కూడా మంచినే చేస్తారు. అదే నిజమైన గొప్పతనం. అబద్ధం ఆ క్షణంలో మిమ్మల్ని కాపాడవచ్చు, కాని చివరికి అది మిమ్మల్ని ముంచేస్తుంది. సత్యమే ఒక్కటి శాశ్వతంగా నిలుస్తుంది అని నేను మీకు బోధిస్తున్నాను. భక్తులారా, ఒక అబద్ధం చెప్పారా, దాన్ని నిలబెట్టడానికి 10 అబద్ధాలు చెప్పాలి. ఆ 10ంటిని నమ్మించడానికి 100 అబద్ధాలు అవసరం. ఇలా మీరే మీ అబద్ధాల వలలో చిక్కుకుపోతారు. కానీ సత్యానికి ఆ బాధ లేదు. ఒక్కసారి చెప్పారా, అది దానంతట అదే నిలబడుతుంది. సత్యం పలకాలంటే గుండె ధైర్యం ఉండాలి. నిజం చెప్పినందుకు కొన్నిసార్లు కష్టాలు ఎదురవ్వవచ్చు, కాని ఆ కష్టాలు శాశ్వతం కావు, తాత్కాలికమే. చివరికి సత్యమే గెలుస్తుంది. సత్యమార్గంలో నడిచేవారికి భయమనేది ఉండదు. వారి మనసు ప్రశాంతంగా ఉంటుంది, హాయిగా నిద్రపోగలరు. వారిలో ఆత్మవిశ్వాసం తొణికిసలుతుంది. సత్యమే అసలైన బలం. మీకు లభించిన మంచిని ఇతరులతో పంచుకోండి. వెలిగే దీపం తన చుట్టూ ఉన్న చీకటిని తొలగిస్తుంది అని నేను మీకు చెప్తున్నాను. మానవులారా, మీరు ఈ లోకంలో ఒంటరిగా లేరు. మీరు ఒక సమాజంలో భాగం. ఇతరుల సహాయంతోనే మీరు ఈ స్థితికి చేరుకున్నారు. కాబట్టి మీరు కూడా ఇతరులకు సహాయం చెయ్యాలి. సేవ అంటే కేవలం డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు. ఒక చిరునవ్వు కూడా సేవే. ఒక మంచి మాట కూడా సేవే. కష్టంలో ఉన్నవారికి ఓదార్పు చెప్పడం కూడా సేవే. చిన్న చిన్న సేవలే గొప్ప మార్పులు తీసుకువస్తాయి. దీపం తన వెలుగును తనలోనే దాచుకోదు, అది తన చుట్టూ ఉన్న చీకటిని తొలగిస్తుంది. అలాగే మీరు కూడా మీలో ఉన్న మంచితనాన్ని, జ్ఞానాన్ని, ప్రేమను ఇతరులకు పంచండి. అప్పుడే మీ జీవితానికి నిజమైన అర్థం ఉంటుంది. మార్చలేని విషయాలను స్వీకరించడం నేర్చుకోండి. అక్కడే నిజమైన శాంతి దాగి ఉంది అని నేను మీకు బోధిస్తున్నాను. భక్తులారా, జీవితంలో చాలా విషయాలు మీ చేతుల్లో లేవు. వర్షం ఎప్పుడు కురవాలో మీరు నిర్ణయించలేరు. సూర్యుడు ఎప్పుడు ఉదయించాలో మీరు నిర్ణయించలేరు. అలాగే మీ జీవితంలో కూడా కొన్ని విషయాలు ఉంటాయి. మీరు పుట్టిన కుటుంబం, మీ గతం, ఇప్పటికే జరిగిపోయిన సంఘటనలు, వీటిని మీరు మార్చలేరు. జరిగిపోయిన వాటిని మార్చాలని ఆలోచించడం వృధా. వాటి గురించి బాధపడుతూ కూర్చోవడం వృధా. జరిగింది జరిగిపోయింది, దానిని అంగీకరించండి. ఇప్పుడు ఉన్న చోటు నుండి ఎలా ముందుకు వెళ్లాలో దాని గురించి ఆలోచించండి. చెట్టు ఎక్కడ మొలిచిందో అక్కడే ఉంటుంది. తనకు నచ్చిన మట్టిని వెతుక్కుంటూ వేరే చోటికి పోలేదు కదా. కాని ఉన్న మట్టిలోనే వేళ్లను లోటుగా పాతుకుని మహావృక్షంగా ఎదుగుతుంది. అలాగే మీరు కూడా మీకు ఉన్న పరిస్థితులను అంగీకరించి వాటిలోనే బలంగా ఎదగండి. నిన్న గడిచిపోయింది, రేపు ఇంకా రాలేదు. ఈ క్షణం మాత్రమే మీ చేతుల్లో ఉంది అని నేను మీకు చెప్తున్నాను. భక్తులారా, మీరు చాలా సమయం గతం గురించి బాధపడుతూ గడుపుతారు, లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతూ ఉంటారు. కానీ నిజంగా మీ దగ్గర ఉన్నది ఈ ప్రస్తుత క్షణం మాత్రమే. గతం మీ చేతుల్లో లేదు, భవిష్యత్తు మీకు తెలియదు, కానీ వర్తమానం మీదే. ఈ క్షణంలో మంచి చేయండి, ప్రేమ పంచండి, సంతోషంగా ఉండండి. పువ్వును చూడండి, అది నిన్న గురించి బాధపడదు, రేపు గురించి కలవరపడదు.
ఈ క్షణంలో అందంగా వికసిస్తుంది. తన పరిమళాన్ని లోకానికి పంచుతుంది. మీరు కూడా ఆ పువ్వులా జీవించండి. భక్తులారా, ఇవి నా మాటలు. ఇవి మీ జీవితానికి మార్గదర్శకాలు. ఈ మాటలను కేవలం వినడం సరిపోదు. వాటిని మీ జీవితంలో ఆచరించండి. ప్రతిరోజూ ఒక మాటను తీసుకొని దానిని పాటించడానికి ప్రయత్నించండి. మెల్లమెల్లగా మీ జీవితంలో మార్పు కనిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న చీకటి తొలగిపోతుంది. వెలుగు ప్రవేశిస్తుంది. గుర్తుంచుకోండి, జీవితం ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. కానీ నా మాటలతో, ఓర్పుతో, విశ్వాసంతో, సత్యంతో, ప్రేమతో మీరు ఏ కష్టాన్నైనా అధిగమించగలరు. నేను ఎల్లప్పుడూ మీకోసం ఉన్నాను. మీరు నిజమైన భక్తితో నా పేరు పిలిచినప్పుడల్లా నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయంలో భక్తి ఉంటే మీ ప్రార్థనలు నాకు చేరతాయి. మీ జీవితం వెలుగుతో నిండాలని, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని, మీ మార్గంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోవాలని నేను ఆశీర్వదిస్తున్నాను. ఓం నమఃశివాయ. హర హర మహాదేవ్. నా భక్తుల్లారా, వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా చెప్పండి. మరిన్ని కథలు వినడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీరు వాటిని మిస్ అవ్వరు. చూసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.